వెనక జరగండి అన్న. ఓకే ఓకే ఓకే. పాత 2000 మిత్రులందరూ అంతే కదా సార్. కరగంట పడుతున్నాం. ఈరోజు జగదీష్ నగర్లో నోడా పార్కు నిర్మాణం చూడటం జరిగింది. ఈ పార్కు భారతదేశంలోనే రెండోదో మూడోదో, నాకు తెలిసి విశాఖపట్నంలో కట్టారనుకుంటా, దాని తర్వాత ఇదే అనుకుంటా భారతదేశంలో. ఇది నారాయణ గారి ఆశీస్సులతో, మన పొంగూరు నారాయణ గారి ఆశీస్సులతో కట్టడం జరిగింది. దీనికి స్కై టైప్ రీహాబిలిటేషన్ సెంటర్, స్కై టైప్ రీహాబిలిటేషన్ సెంటర్ అంటే దీంట్లో ఈరోజు యువత ఎక్కువగా మత్తు పదార్థాలకి బానిసవుతున్నారు. అది కాకుండా వాళ్ళని మార్చే ప్రయత్నం, ఆ ప్రయత్నంలో నారాయణ గారి నాయకత్వంలో ఒక ప్రయత్నం చేయదలుచుకున్నాం. ఈరోజు యువతను వాడుకుంటే అసలు దేశ భవిష్యత్తు వాళ్ళ చేతుల్లో ఉంది. కానీ ఎట్టంటే వెళ్ళిపోతున్నారు. రౌడీజం టైపు, మత్తు పదార్థాలు బానిసం టైపు, ఇది మార్చాలని దీన్ని పెట్టాం. దీంట్లో దాంతో మా ఇంజనీర్లు చెప్పారు, ఐటీఐ పాస్ అయిన వాళ్ళకి, 10th ఫెయిల్ అయిన వాళ్ళకి ఇట్లా హౌసింగ్ వైరింగ్ తయారు చేసే సెక్షన్లు కూడా ఇవ్వబడతాయి. వాళ్ళు వారి వృత్తుల్లో నైపుణ్యాన్ని సాధించేందుకు ఇది ఒక మంచి పార్కు. ఇప్పటికే ₹1 కోటి దీనికి ఇవ్వడం జరిగింది. ఇంకో 25 లక్షలు కావాలి పూర్తి స్థాయిలో ఓపెనింగ్ అనే మా ఇంజనీర్లు అంటే ఎమ్మంటే టెండర్ని పిలవమన్నాను. దీనికి ఒక మంచి వ్యక్తి, మనసున్న మంచి వ్యక్తి పేరు పెట్టాలనుకున్నాం. దానికి మనం నారాయణ గారితో మాట్లాడటం జరిగింది. ఆయన ఓకే శ్రీనివాస్ రెడ్డి మంచిది అన్నాడు. ఈ పార్క్కి మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి గారి పేరు పెట్టాం. ఎందుకంటే ఆయన మంచితనానికి మారు పేరు. ఒక మంచితనం మూర్తి భవించినటువంటి ఒక మహానాయకుడు, మహానేత. ఏ రోజు డిస్ప్యూట్కి పోయేవాడు కాదు, ఒకరు తిట్టడు, తిట్టించుకోడు. ఆయన ఉన్న దాంట్లో ఎవరు ఇంటికి వచ్చినా తను పని చేసి పెట్టడమే తనకు తెలుసు. ఈరోజు బైపాస్ రోడ్డుకి ఇంటర్వల్ టచ్ ఇచ్చినటువంటి ఒక మహా వ్యక్తి శ్రీధరకృష్ణారెడ్డి గారు. ఆయనతో కలిసి పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నా. మరి ఆ నాయకుడికి ఏం చేయాలని నేను ఆలోచన చేసినప్పుడు ఒక మంచి పార్క్కి, మామూలు పార్క్ కాదు, భారతదేశంలో ఒక మంచి పేరుండే పార్క్ ఆయన పేరు పెట్టాలి. ఈ పార్కులో 2.5 అడుగు కాంస్య గృహం పెట్టాలి. ఆ మహానుభావుడిని నిర్ణయించుకొని నారాయణ గారితో మాట్లాడితే ఆయన ఓకే అంటాం.
ఈరోజు ఇక్కడ ఆయన పేరు పెట్టడం జరిగింది. ఎందుకంటే ఎప్పుడు మంచి వ్యక్తులు మర్చిపోకూడదు. అటువంటి వ్యక్తిని నెల్లూరులో ఉంటాం, నెల్లూరు చేసిన అదృష్టం. ఆయన ఒక కులం మతం కాదు, ముస్లిం కాదు, క్రిస్టియన్ కాదు, హిందూ కాదు, ఎవరొచ్చినా ఆయన కష్టపడి పనిచేసేటువంటి తత్వం సీతారామకృష్ణారెడ్డి గారు. అందుకే ఆయనకి ఈ పార్క్ పేరు పెట్టడం జరిగింది. అతి త్వరలో ఈ పార్కుని మన మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారి చేత ఓపెన్ చేయించడం జరగదని తెలియజేస్తూ, ఇంకొక మంచి కార్యక్రమానికి వచ్చేసినటువంటి మా ఉత్తి భువనేశ్వర ప్రసాద్ క్లస్టర్ ఆయనకి, మరి కష్టాల్లో ఎప్పుడు నాతోటి వెన్నట్టు ఉన్నటువంటి సీనియర్ నాయకులు తానే మస్తానరావు గారికి, వార్డు అధ్యక్షులు తిరుపతి, ప్రధాన కార్యదర్శి శ్రీకృష్ణ, ఇంకా కాంట్రాక్టర్ రవి, సాయికి, ఇంకా అందరికీ పేరు పేరున అన్ని పేర్లు చెప్పాలంటే కాదు, వచ్చిన పెద్దలకు కూడా నా నమస్కారాలు. ఎందుకంటే నాకు ఒక ఆనందం. నేను ఎప్పుడు కౌన్సిలర్ కావాలనుకోలేదు జీవితంలో, నా కోరికలు వేరు. 2000లో అనుకోని పరిస్థితిలో కౌన్సిలర్గా పోటీ చేశాను. ఆ రోజు నన్ను గెలిపించిన వ్యక్తులందరినీ ప్రసాద్ పిలిచాడు. నిజంగా వాళ్ళని చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు నేను ఈ స్థితిలో ఉన్నారంటే కారణం ఆ రోజు వాళ్ళు వేసిన ఓటు. నెల్లూరు జిల్లాలో ప్రతిష్టాత్మకంగా జరిగిన ఎన్నికలు, అది కార్పొరేషన్ ఎన్నికలు. జిల్లా ఎదురు చూసింది ఈ సీటు కోసం. ఆ రోజు 809 ఓట్లతో గెలవడం జరిగింది అన్నాడు. వీళ్ళందరూ పుణ్యమే. అందుకే వీరందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, ఈ పార్కుని మహత్తరమైన పార్కుగా తీర్చిదిద్ది రాష్ట్రంలోనే, దేశంలోనే అది 1వ, 2వ, 3వ తెలియదు, నారాయణ గారి నాయకత్వంలో దీన్ని బ్రహ్మాండంగా చేస్తామని కూడా తెలియజేస్తాం. థ్యాంక్ యూ.